యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష నిర్వహించింది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఈ సమీక్ష చేసింది. సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ మేరకు సమీక్షకు సివిల్ డిఫెన్స్ డీజీ, ఎన్డీఆర్ఎఫ్ డీజీ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రేపు అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని కేంద్రం ఆదేశించింది. మాక్ డ్రిల్స్ నిర్వహించే ప్రాంతాలను 3 కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలో ఢిల్లీ, ముంబై, సూరత్, వడోదర, కక్రాపూర్, తారాపూర్, తాల్చేర్, కోటా, రావత్, చెన్నై, కల్పక్కం, నరోరా జిల్లాలు ఉన్నాయి. రెండో జాబితాలో హైదరాబాద్, విశాఖపట్నం సహా 201 జిల్లాలున్నాయి. రేపు హైదరాబాద్ లో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. సికింద్రాబాద్, కంచన్బాగ్, డిఆర్డీఓ, మౌలాలి, ఎన్ఎఫ్సి, గోల్కొండలో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఇక మూడో మాక్ డ్రిల్ జాబితాలో 45 జిల్లాలున్నాయి. పాకిస్తాన్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు గుజరాత్, పంజాబ్, హర్యానా, జమ్మూ కశ్మీర్ కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సూచనలు జారీ చేసింది. పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు చేయవచ్చు అనే అంచనాలు నెలకొన్న తరుణంలో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాక్ కూడా ప్రతి దాడికి దిగితే అందుకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తోంది. ఎయిర్ రైడ్ హెచ్చరిక సైరన్ల గురించి, ప్రతికూల పరిస్థితుల్లో పౌరులకు వారు ఎలా కాపాడుకోవాలో ట్రైనింగ్ ఇవ్వడం, బంకర్లు, ట్రెంచ్లను శుభ్రం చేసుకునే సన్నద్ధతపై మాక్ డ్రిల్స్ ఉంటాయి. అంతేకాకుండా క్రాష్, బ్లాకౌట్స్, కీలకమైన ప్లాంట్లు, ఇన్స్టాలేషన్ల వద్ద ముందస్తుగా శత్రువులకు దొరకకుండా జాగ్రత్త పడడం, అత్యవసర సమయంలో మనుషులను తరలించే ప్రణాళికల గురించి ఈ డ్రిల్స్ ఉంటాయి. మాక్ డ్రిల్స్ కు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, ఈ మాక్ డ్రిల్స్ వలన ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది? ప్రజలు ఇందులో మమేకమయ్యేలాగా వాళ్లకు కూడా సూచనలు ఇస్తున్నారా? ఇక యుద్ధం సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సివిల్ డిఫెన్స్ డీజీ, ఎన్డీఆర్ఎఫ్ డీజీ 3 కేటగిరీలుగా మాక్ డ్రిల్ ప్రాంతాలను విభజించారు. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టుగైతే యుద్ధానికి సర్వం సిద్ధమైపోయింది. మరి అదేవిధంగా మనం ఇతర దేశంతో యుద్ధం చేసినప్పుడు ఆ దేశం మనపై కూడా యుద్ధం చేస్తుంది కాబట్టి వాటి నుంచి ఎలా బయటికి రావాలి, ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి అనే అంశానికి సంబంధించి కొంత అవగాహన కల్పించారు. ఈ అవగాహన కోసమే ఇక కేంద్ర హోంశాఖ ఈ రోజు కీలకమైన విభాగాలకు సంబంధించినటువంటి అధినేతలతో సమీక్షా సమావేశం నిర్వహించింది. యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ హాజరయ్యారు. సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ కి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ మేరకు సమీక్షకు సివిల్ డిఫెన్స్ డీజీ, ఎన్డీఆర్ఎఫ్ డీజీ పలువురు హాజరయ్యారు. అంటే దేశంలో దాదాపు 800 పైగా జిల్లాలు ఉండే అట్లా 244 జిల్లాలకు మాత్రమే ఎఫెక్టెడ్ ఏరియాస్ గా గుర్తించారు. అంటే పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసే అవకాశం, ఎందుకంటే మనకి కీలకమైన ప్రాంతాలు అవన్నీ కూడా ఇండియాలో. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టుగైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, ఇది నేవల్ బేస్ ఉంది. ఇక్కడ చాలా పెద్ద నేవల్ బేస్ ఉంది, దేశానికి అతి పెద్ద నేవల్ బేస్ ఇది. మరి ఇక్కడ కాపాడుకోవాలి, ఎందుకంటే ఈ మార్గంలో ఇండియాలోకి ఎంటర్ కావడానికి చాలా ఈజీ ఉంటుంది. మరి అందుకని ఇక్కడ చాలా దీన్ని కేటగిరీ 2 లో ఉంచారు. మరి అలాగే దాంతో పాటు ఇక హైదరాబాద్ కూడా చాలా కీలకమైన ప్లేస్ కాబట్టి హైదరాబాద్ కూడా కేటగిరీ 2 లో ఉంది. కేటగిరీ 1 లో ఢిల్లీ, తారాపూర్ అనే కేంద్రం ఉంది, న్యూక్లియర్ పవర్ ప్లాంట్. మరి ఈ 2 ఉన్నాయి. ఇక వీటిని ఎలా సేఫ్ గా కాపాడుకోవాలి, వీటి దగ్గర ఎలాంటి సెక్యూరిటీ ఉంచాలి. దాంతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా బుధవారం సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని కేంద్రం ఆదేశించింది. తాము సన్నద్ధత సమీక్షించామని సమావేశం అనంతరం జాతీయ విపత్తు నిర్వహణ అంటే ఎన్డీఆర్ఎఫ్ అథారిటీ సభ్యులు చెప్తున్నారు. తాము సిద్ధంగా ఉన్నాం. ఇక సరిదిద్దిన అంటే ఎక్కడెక్కడ ఇలాంటి లోటుపాట్లు ఉన్నాయి వాటి సరిదిద్దాల్సిన అంశాలు కూడా గుర్తించామని చెప్పి తెలిపారు. ముఖ్యంగా 3 కేటగిరీలుగా మాక్ డ్రిల్ ప్రాంతాలు నిర్వహించారు. మరి మొదటి కేటగిరీలో ఢిల్లీ, ముంబై, సూరత్, వడోదర, కక్రాపూర్, తారాపూర్, తాల్చేర్, కోటా, అలాగే రావత్, చెన్నై, కల్పకం, నరోరా జిల్లాలు ఉన్నాయి. ఇక రెండో జాబితాలో హైదరాబాద్, విశాఖపట్నం సహా 201 జిల్లాలు ఉన్నాయి. ఇక మూడో జాబితాలో 45 జిల్లాలు. ఇక పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రాలు గుజరాత్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక సూచనలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. పాకిస్తాన్ పై భారత ప్రతీకార దాడులు చేయవచ్చిన అంచనాలు నెలకొన్న తరుణంలో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకి కీలక ఆదేశాలు జారీ చేయడం, పాక్ ప్రతిదాడికి దిగితే అందుకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తుంది. సమాచార మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం చూసుకుంటే
ఎయిర్ రైడ్ హెచ్చరికల సైరన్ల గురించి, ప్రతికూల పరిస్థితుల్లో పౌరులను వారు ఎలా కాపాడుకోవాలో ట్రైనింగ్ ఇవ్వడం, బంకర్లు ట్రెంచ్లను శుభ్రం చేసుకునే సన్నద్ధతపై మాక్ డ్రిల్స్ ఉంటాయి. అంతేకాకుండా క్రాష్ బ్లాక్అవుట్స్, కీలకమైన ప్లాంట్లు, ఇన్స్టాలేషన్ల వద్ద ముందస్తు స్థితులు దొరకకుండా జాగ్రత్త పడటం, అత్యవసర సమయంలో మనుషులను తరలించే ప్రణాళికలు కూడా ఈ డ్రిల్స్ లో ఉంటాయని కేంద్ర హోంశాఖ విడుదల చేసినటువంటి జాబితా నోట్లో ఉంది. మరి ఏదేమైనా సరే ప్రస్తుతం యుద్ధం రాబోతుంది. యుద్ధానికి సర్వం సన్నద్ధం చేస్తున్నారు. మరి అందులో భాగంగానే దేశ ప్రజలను కూడా యుద్ధం వైపు నడిపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. మరి దాంతో పాటు ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా అందరూ కూడా పాక్ తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. ఏదేమైనా సరే గత 4 రోజుల నుంచి కానీ మనం గత 9 రోజుల నుంచి కానీ పరిశీలించినట్టుగైతే పరిస్థితులు చాలా ఉత్కంఠభరితంగా ఉన్నాయి. మరి ఇప్పటికే సరిహద్దు ఎల్ఓసి వద్ద కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రతిరోజు పాక్ కాల్పులు జరుపుతా ఉంది. భారత భద్రతా దళాలు ఈ కాల్పులను తిప్పికొడుతున్నాయి. మరి దాంతో పాటు ఇక సరిహద్దుకి బలగాలు అన్ని తరలి వెళ్తున్నాయి. ఈ రోజు నుంచి ఇక యుద్ధం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సరిహద్దు దళాలు ఏవైతే ఉన్నాయో మేజర్ ఆర్మీ ఫోర్సెస్ అన్ని కూడా రాజస్థాన్ అలాగే సరిహద్దు జిల్లాలన్నిటికీ, పాకిస్తాన్ తో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలన్నిటికీ కూడా ఈ భద్రతా దళాలను తరలిస్తున్నారు. మరి యుద్ధానికి సిద్ధమవుతుంది భారత్. మరి ఈ పాకిస్తాన్ ఇక చోక ముడుచుకొని వెనక్కి వెళ్లాల్సిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎక్కువ మంది దేశంలో యుద్ధం జరగాలి, పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పేసి కూడా ఎక్కువ మంది ప్రజలు కోరుతున్నారు. దేశ ప్రజలకి కోరిక మేరకు ఈ యుద్ధం జరుగుతుంది. అలాగే అమాయక ప్రజల్ని పహల్గామ్ దాడిలో పొట్టన పెట్టుకుంది పాకిస్తాన్. మరి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పకపోతే రేపు ఇంకా ఎలాంటి సంఘటనలు దేశంలో జరుగుతాయో మనకి తెలియదు. మరి వాటి కోసమనే ఈ యుద్ధం కూడా జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ తుడిచిపెట్టేస్తామంటూ బీజేపీ మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటు భారత్కు వ్యతిరేకంగా సరిహద్దుల్లోనే ఇలా సమస్యలు సృష్టిస్తే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. ఉగ్రవాదాన్ని పోషిస్తున్నందుకు పాక్ పై భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక దౌత్యపరమైన చర్యలు తీసుకుందని చెప్పారు. సరైన సమయంలో దేశానికి తగిన బుద్ధి చెప్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హామీ ఇచ్చారని చెప్పారు. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ చర్యలకు మద్దతు ప్రకటించినా కొందరు నేతలు మాత్రం అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నట్లు మండిపడ్డారు. అనేక రాష్ట్రాలు పాకిస్తానీలను తిరిగి పంపిస్తున్నాయని, కానీ హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం ఈ విషయంలో అలసత్వం వహిస్తుందని, అంటే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల విషయంలో కొంత కేంద్రం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత యాక్టివ్ గా లేదు. పాకిస్తాన్ వెనక పంపించడంలో చాలా అలసత్వ ధోరణి కూడా వ్యవహరిస్తున్నాయని చెప్పేసి కూడా ఈ బీజేపీ వ్యాఖ్యానించడం జరిగింది. మరి మరోవైపు ఇక భారత్ పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాక్ కవ్వింపు చర్యలు మాత్రం ఆపడం లేదు. తాజాగా రష్యాలో పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీల్ జమాలి మరోసారి అనుభూతిని భారత్ కు చూపించి బెదిరించే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ పై భారత్ దాడి చేసిన, కీలకమైన నీటి ప్రవాహానికి అంతరం కలిగించిన, అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని చెప్పేసి పాకిస్తాన్ దౌత్యవేత్త రష్యాలో పేర్కొనడం కూడా ప్రపంచ దేశాలు కూడా గమనిస్తున్నాయి. మరి దానికి ఆయన కరెక్ట్గా ఏమన్నారంటే, భారత్ మా దేశంపై దాడి చేస్తే మా సంప్రదాయం అనుబలంతో పూర్తి స్థాయిలో స్పందిస్తాం. దిగువ నదీ జలాలను ఆక్రమించుకోవడానికి లేదా ఆపడానికి దారి మళ్లించే ప్రయత్నం ఏమి చేసినా కూడా పాకిస్తాన్ పై యుద్ధ చర్య అవుతుందని చెప్పేసి ఆయన చెప్పారు. మరి దీన్ని కూడా చాలా సునిశ్చితంగా పరిశీలిస్తున్న భారత్. అయితే జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద ఘటన తటస్థ విశ్వసనీయ దర్యాప్తు కోసం పాకిస్తాన్ గతంలోనే పిలుపునిచ్చిందని చెప్పి ఆయన పేర్కొంటాం. ఇక చైనా, రష్యా వంటి అంతర్జాతీయ శక్తుల నేతృత్వంలో దర్యాప్తు జరగాలి, ఈ అంశంపై పహల్గామ్ దాడిపై దర్యాప్తు జరగాలి అని చెప్పేసి కూడా రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీల్ చేసిన వ్యాఖ్యలపై ప్రపంచ దేశాలు కూడా తీవ్రమైన విమర్శలు కురిపిస్తున్నాయి. అసలు పహల్గామ్ దాడి చేయించింది పాక్ కాబట్టి పాక్ ఈ విషయంలో ఎక్కువ మాట్లాడకూడదని ప్రపంచ దేశాలు కూడా చెప్తున్నాయి. మరి పాక్ ఇంకా ఎక్కువ మాట్లాడితే యుద్ధంలో దాదాపుగా మొత్తాన్ని దేశాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ కి హితవు పలుకుతున్నాయి. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.
యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష నిర్వహించింది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఈ సమీక్ష చేసింది. సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి అండ్ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే చెప్పండి. శీలా, పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఒక ఉద్రిక్త వాతావరణం అనేది ఎక్కడ చూసినా కనిపిస్తుంది. దీంట్లో పాటు ప్రధాన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిలో హై అలర్ట్ని అయితే ఇప్పటికే కేంద్రం ప్రకటించడం జరిగింది. అలాంటివి 259 ప్రాంతాలను కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేసి రేపు మాక్ డ్రిల్ని అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించిన సైనిక సన్నాహాలు అన్నిటి కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఈ మాక్ డ్రిల్ సంబంధించి హైదరాబాద్కి వచ్చేసరికి 4 ప్రాంతాలను అయితే ఎంచుకోవడం జరిగింది. ఇందులో కంచన్బాగ్ డిఆర్డిఓలో సైనిక మాక్ డ్రిల్ చేయబోతోంది. అలాగే ఇటు సికింద్రాబాద్లో చేయబోతోంది. సికింద్రాబాద్ ఆర్మీ ఏరియా ఏదైతుందో ఆ సికింద్రాబాద్ ఆర్మీ ఏరియాలో చేస్తారు. అలాగే గోల్కొండలో కూడా ఈ మాక్ డ్రిల్ అనేది చేయడం జరుగుతుంది. ఇక ఎన్ఎస్సీ ఏదైతే ఈసీఎల్ సంబంధించి ఉంటుందో ఈసీఎల్ సంబంధించిన ఎన్ఎస్సీలో కూడా ఈ మాక్ డ్రిల్ అనేది చేయడం జరుగుతుంది. అంటే 4 ప్రాంతాల్లో కూడా ఈ మాక్ డ్రిల్ చేస్తారు. ప్రధానంగా హైదరాబాద్లో చాలా వరకు కూడా ఉగ్రవాదుల థ్రెట్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం మనమున్న ఈ నెక్లెస్ రోడ్డు ప్రాంతం అనేది పక్కనే లుంబిని పార్క్ ఉంటుంది. గతంలో ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయింది. కాబట్టి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే ఈ మాక్ డ్రిల్ పైన అవగాహన కల్పించే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఈ మాక్ డ్రిల్ని చేయడం జరుగుతుంది. ఈ మాక్ డ్రిల్కి సంబంధించిన వరకు కూడా పూర్తి స్థాయిలో అంటే మొత్తం 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ చేస్తుంటే కేటగిరీ 1లో ఇటు ఢిల్లీ అలాగే తారాపూర్ ఉన్నాయి. కేటగిరీ 2లో వచ్చేసరికి మన తెలుగు రాష్ట్రాల్లో ఇటు వైజాగ్తో పాటు హైదరాబాద్ కూడా ఈ కేటగిరీ 2లో ఉన్నాయి. ఇక మిగతా కేటగిరీ 3లో మిగతా కొన్ని రాష్ట్రాలు అయితే హోంశాఖ అయితే గుర్తించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈ సైనిక సన్నాహాలన్నీ కూడా సైనిక మాక్ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చేస్తారు. ఈ మాక్ డ్రిల్స్లో మొత్తం ఏ విధంగా ఉంటుందో, ఒకవేళ యుద్ధం వచ్చినా లేకపోతే ఏదైనా వచ్చినా ఏ విధంగా మాక్ డ్రిల్ చేస్తారు, ఏదైనా థ్రెట్ వస్తే ఏ విధంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది, ముఖ్యంగా ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఏ విధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇలా అనేది మొత్తం కూడా ఈ మాక్ డ్రిల్ అయితే చేయడం జరుగుతుంది. దాదాపుగా 54 ఏళ్ల తర్వాత 1971లో ఇండో పాక్ వారు వచ్చిన సమయంలో ఇలాంటి మాక్ డ్రిల్ చేయడం జరిగింది. తర్వాత 54 ఏళ్ల తర్వాత ప్రస్తుతం ఇప్పుడు మన దగ్గర మొత్తం భారత్లో అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మాక్ డ్రిల్ చేసే సమయంలో మొత్తం మెట్రోతో పాటు రక్షణ సంస్థలు కీలక ప్రాజెక్టులు అన్నిటిపైన కూడా మొత్తం దేశవ్యాప్తంగా రేపైతే మాక్ డ్రిల్ని అయితే చేయబోతున్నారు. ఈ 4 ప్రాంతాలు హైదరాబాద్కి సంబంధించిన 4 ప్రాంతాలు అంటే 4 దిక్కులలో 4 ప్రాంతాలను అయితే తీసుకోవడం జరిగింది. ఈ 4 ప్రాంతాలకు సంబంధించి మొత్తం రక్షణ దళాలు ఏవైతే ఉంటాయో రక్షణ దళాలు పూర్తి స్థాయిలో ఈ మాక్ డ్రిల్ని అయితే చేయడం జరుగుతుంది. ఈ సమయంలో ఓవరాల్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా రేపు క్లియర్గా రేపు వాళ్ళైతే మాక్ డ్రిల్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నారు. ఏదేమైనా కూడా హైదరాబాద్ కూడా ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల థ్రెట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ మాక్ డ్రిల్ని ప్రత్యేకంగా కేటగిరీ 2లో అయితే మన దగ్గర చేస్తున్నారు. శీలా, మాక్ డ్రిల్ అనేది వాళ్ళు విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తారు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రజలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఒకవేళ యుద్ధమే వస్తే ఎలా ప్రవర్తించాలి, మనని మనం ఎలా కాపాడుకోవాలి అనేది కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రజల్ని చెప్తారా? ఖచ్చితంగా శీల, ఈ 4 ప్రాంతాల్లో కూడా అంటే హైదరాబాద్లో గ్రేడ్ 2లో ఉంది. దీనికి సంబంధించి కూడా మాక్ డ్రిల్ చేసే సమయంలో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్సీసీ క్యాండిడేట్స్ అలాంటి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇన్వాల్వ్ చేసే సమయంలో అసలు అనుకోని పరిస్థితుల్లో యుద్ధం అనేది జరిగితే ఆ యుద్ధానికి సంబంధించి ఏ విధంగా ఆర్మీ వ్యవహరించడం జరుగుతుంది, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది, అలాగే అనుకోని బాంబులు కానీ ఏమైనా దాడి జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఈ విషయాలన్నిటిపైన కూడా
మాక్ డ్రిల్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మొత్తం కూడా ప్రాంతం మొత్తంలో కూడా కరెంటు తీసేయడం జరుగుతుంది, అలాగే ఇంటర్నెట్ మొత్తాన్ని కూడా తీసేయడం జరుగుతుంది. అంటే ఒక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆర్మీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనే దానిపైన మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ 4 ప్రాంతాలు తీసుకోవడం జరిగింది అంటే ఆర్మీకి సంబంధించిన ప్రధాన ప్రాంతాలు కాబట్టి ఇక్కడ తీసుకోవడం జరిగింది. వీటిని బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా ఇలా మాక్ డ్రిల్ చేసే అవకాశం ఉందనేది పైనుంచి కేంద్రం నుంచి అందుతున్న సమాచారం. మరోవైపు ప్రజలందరూ కూడా ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏ దాడులు జరిగినా కూడా వితిన్ సెకండ్స్లో కొంత యాక్టివ్గా ఉండడంతో పాటు వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలి, అలాగే ఏ విధంగా పక్క వాళ్ళని కూడా రక్షించే ప్రయత్నం చేయాలన్న దానిపైన కూడా ఈ మాక్ డ్రిల్లో కొన్ని సూచనలు కూడా చేయడం జరుగుతుంది. ఈ మాక్ డ్రిల్కి సంబంధించి 4 ప్రాంతాల్లో నిర్వహించే సమయంలో కూడా మొత్తం ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేయడంతో పాటు స్థానికంగా ఉండే పోలీసు అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ మాక్ డ్రిల్ అయితే ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ప్రధాన ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఆర్మీ ప్రాంతాలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రస్తుతం మనమున్న ఈ ఏదైతే సెక్రటరీ ప్రాంతాలు ఉన్నాయి ఇవి కూడా చాలా కీలకమైన ప్రాంతాలు కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో కూడా నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ కూడా మాక్ డ్రిల్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్టయితే చెప్తున్నారు శీల. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ప్రత్యేకమైన కార్యాచరణ ఏమైనా రూపొందిస్తోందా? ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? శీల, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయి అలర్ట్ ఉంటుంది. ఎప్పుడైతే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరిగిందో ఉగ్రదాడి ఘటన జరిగిన వెంటనే కేంద్రం అలర్ట్ చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాల డీజీపీలు కూడా అలర్ట్ చేశారు. అలాగే తెలంగాణకు సంబంధించిన డీజీపీని కూడా అలర్ట్ చేయడం జరిగింది. పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది, మనమున్న ఈ ప్రాంతం ఏదైతుందో ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో కూడా ఉగ్రదాడి జరిగిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇలాంటి వాటి పట్ల మాత్రం పోలీసులు ఖచ్చితంగా ప్రత్యేకమైన టీమ్స్ అన్నిటి కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇక్కడ అన్ని కూడా తనిఖీలు చేస్తుంటారు. ఎందుకంటే ఎక్కువ కూడా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉగ్రదాడి జరిగినా ఎన్ఐఏ విచారణకు వచ్చిన సమయంలో హైదరాబాద్లోనే ఆ లింకులన్నీ తేలుతుంటాయి. కాబట్టి ఇక్కడ కూడా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు భద్రతా చర్యలు కూడా తీసుకుంటారు. అందుకనే పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తుంటుంది. రేపు ఏదైతే మాక్ డ్రిల్స్ చేస్తున్నారో ఆ మాక్ డ్రిల్స్ని బేస్ చేసుకుని పోలీస్ శాఖ కూడా కొన్ని కీలకమైన ప్రాంతాలు హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే కీలకమైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ కీలక ప్రాంతాలన్నింటిలో కూడా పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తుంటుంది. అలాగే పోలీసు శాఖ ఇలాంటి కీలకమైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పర్యవేక్షిస్తూ పూర్తి స్థాయి భద్రతను కూడా పరిశీలిస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 4 ప్లేసెస్లో మాక్ డ్రిల్ ఏదైతే జరగబోతుందో ఆ మాక్ డ్రిల్ జరిగే ప్లేసెస్తో పాటు మిగతా ప్లేసెస్లో కూడా పోలీస్ యాక్టివిటీ అనేది చాలా వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా ఈ భద్రత విషయంలో పూర్తి స్థాయి అలర్ట్గా ఉంది. అందులో భాగంగానే ఎక్కడికక్కడ జాగ్రత్తలు కూడా తీసుకుంటుంటారు. శీల, రేపు 4 గంటలకు మాక్ డ్రిల్ నిర్వహించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఆర్కే రైట్, థ్యాంక్ యూ ఆర్కే. लोग हैं उनको यहाँ पर मौजूद कर रहे हैं, तमाम चीजें जो है वो यहाँ पर मौजूद कर रही है और